దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో ఏకంగా 90% వరకు పోలింగ్ నమోదైంది. అలానే తమిళనాడులోనూ పాత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇక్కడ పోలింగ్ లో ఏకంగా 84% దాటింది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం కావడంతో పాటు ఈ పోలింగ్ ఎవరికి అనుకూలమనే చర్చ ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై ఇంకాస్త డీటెయిల్డ్ గా చూస్తే పశ్చిమ బెంగాల్లో తొలిదశ పోలింగ్ లో 91% పోలింగ్ నమోదైంది. గతంలో కంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 82.29% పోలింగ్ నమోదవగా 2016లో అది 83% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇంకా వెనక్కి వెళితే 2011లో 84% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఏకంగా 90% వరకు టచ్ అయ్యేలా ట్రెండ్ కనిపించడం విశేషం. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దినాజ్పూర్లో అత్యధికంగా 93.12% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ముర్షిదాబాద్లో రెండు పార్టీల మధ్య బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీకి చెందినటువంటి నేతల కారును ధ్వంసం చేశారు. టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీ నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నోయిడా ప్రాంతంలో నాటు బాంబులు విసరడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ముర్షిదాబాద్లో ఘర్షణలపై నివేదిక ఇవ్వాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంకొన్ని చోట్ల పోలింగ్ బూత్లలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు. దీంతో ఆయా చోట్ల కొద్దిసేపు ఎన్నికలు నిలిచిపోయాయి. మరోవైపు దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని కుమార్గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్పై టీఎంసీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి దిగారు. పోలింగ్ బూత్ దగ్గర ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన సుబేందుపై టీఎంసీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దుండగులు ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. వాహనాన్ని ధ్వంసం చేయడంతో సుబేందు సర్కార్ తన గన్మెన్తో కలిసి బయటకు వెళ్లారు. ఈ ఘటనపై సుబేందు సర్కార్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరోవైపు బీజేపీ అభ్యర్థే ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో కుమార్గంజ్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.